అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది మిథున రాశి 2026 ఫిబ్రవరి 1 ఆదివారం, 2 సోమవారం, 3 మంగళవారం, 4 బుధవారం రాశిఫలాలు. మిథున రాశివారికి ఈ 4 రోజులు జీవితంలో కీలకమైన మార్పులు, దైవ సంకేతాలు, మనస్సుకు శాంతినిచ్చే పరిణామాలను తీసుకురానున్నాయి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలకు ఇదొక మలుపు కావచ్చు. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ జీవితంతో ఏదో విధంగా అనుసంధానమై ఉంటుంది. దేవుడు మీకు పంపిస్తున్న సూచనలు ఏమిటి, మీ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నది తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీరింకా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి మీకోసం, మీ భవిష్యత్తు కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి. భక్తితో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చెయ్యండి. మీ జీవితంలో శుభపరిణామాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మిథునరాశివారు సహజంగా చురుకైన మేధస్సు కలిగినవారు. ఏ విషయమైనా వేగంగా అర్థం చేసుకునే శక్తి, మాటల ద్వారా ఇతరులను ప్రభావితం చేసే నైపుణ్యం వీరి ప్రధాన బలం. పరిస్థితులను గమనించి తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండటం వల్ల చాలాసార్లు అవకాశాలు వీరివైపే వస్తాయి. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త పరిచయాలు మిథునరాశి జీవితంలో సాధారణంగా కనిపిస్తాయి. అయితే ఈ తెలివితేటలే కొన్ని సందర్భాల్లో సమస్యగా మారతాయి. ఒక విషయంపై ఎక్కువగా ఆలోచించడం, ఒక నిర్ణయం సరైందా కాదా అనే సందేహంలో పడటం, ఒకేసారి చాలా విషయాలు మోయాలనుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నమ్మినవారిపై పూర్తి విశ్వాసం పెట్టడం, అదే సమయంలో వారు దెబ్బతీసినప్పుడు తీవ్రంగా బాధపడటం మిథునరాశివారి బలహీనత. 2026 ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు ఈ స్వభావ లక్షణాలు మరింత బలంగా బయటపడతాయి. మీలోని మంచితనం కొంతమందికి బలహీనతగా కనిపించవచ్చు. మీరిచ్చే గౌరవాన్ని అందరూ తిరిగి ఇవ్వకపోవచ్చు. అయినా సరే ఈ రోజులు మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపక్వంగా మార్చే దశగా నిలుస్తాయి. మీరు ఎవరో, మీ విలువ ఏమిటో ఈ కాలంలో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 4 రోజులు మిథునరాశివారికి సహనాన్ని తీవ్రంగా పరీక్షించే కాలం. మీరు చేసిన ప్రయత్నాలు, పెట్టిన శ్రమ వెంటనే ఫలితాన్నివ్వవు. ఎంత కష్టపడినా పనులు ఆలస్యం కావడం, మీరు అనుకున్న దారి కాకుండా వేరే దారిలో విషయాలు సాగడం వల్ల మనసులో అసంతృప్తి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీ ప్రయత్నాలను ఎవ్వరూ గమనించనట్లుగా అనిపిస్తుంది. ఈ సమయంలో మీలో ఒక ప్రశ్న పదే పదే తిరుగుతుంది. మిథునరాశివారు సహజంగా చురుకైన మేధస్సు కలిగినవారు. ఏ విషయమైనా వేగంగా అర్థం చేసుకునే శక్తి, మాటల ద్వారా ఇతరులను ప్రభావితం చేసే నైపుణ్యం వీరి ప్రధాన బలం. పరిస్థితులను గమనించి తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండటం వల్ల చాలాసార్లు అవకాశాలు వీరివైపే వస్తాయి. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త పరిచయాలు మిథునరాశి జీవితంలో సాధారణంగా కనిపిస్తాయి. అయితే ఈ తెలివితేటలే కొన్ని సందర్భాల్లో సమస్యగా మారతాయి. ఒక విషయంపై ఎక్కువగా ఆలోచించడం, ఒక నిర్ణయం సరైందా కాదా అనే సందేహంలో పడటం, ఒకేసారి చాలా విషయాలు మోయాలనుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నమ్మినవారిపై పూర్తి విశ్వాసం పెట్టడం, అదే సమయంలో వారు దెబ్బతీసినప్పుడు తీవ్రంగా బాధపడటం మిథునరాశివారి బలహీనత. 2026 ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు ఈ స్వభావ లక్షణాలు మరింత బలంగా బయటపడతాయి. మీలోని మంచితనం కొంతమందికి బలహీనతగా కనిపించవచ్చు. మీరిచ్చే గౌరవాన్ని అందరూ తిరిగి ఇవ్వకపోవచ్చు. అయినా సరే ఈ రోజులు మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపక్వంగా మార్చే దశగా నిలుస్తాయి. మీరు ఎవరో, మీ విలువ ఏమిటో ఈ కాలంలో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 4 రోజులు మిథునరాశివారికి సహనాన్ని తీవ్రంగా పరీక్షించే కాలం. మీరు చేసిన ప్రయత్నాలు, పెట్టిన శ్రమ వెంటనే ఫలితాన్నివ్వవు. ఎంత కష్టపడినా పనులు ఆలస్యం కావడం, మీరు అనుకున్న దారి కాకుండా వేరే దారిలో విషయాలు సాగడం వల్ల మనసులో అసంతృప్తి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీ ప్రయత్నాలను ఎవ్వరూ గమనించనట్లుగా అనిపిస్తుంది. ఈ సమయంలో మీలో ఒక ప్రశ్న పదే పదే తిరుగుతుంది. నేను నిజాయితీగా ఉన్నాను కదా, ఎవరికీ చెడు చెయ్యలేదు కదా, అయినా ఎందుకీ కష్టాలు అని మీ మనసు ప్రశ్నిస్తుంది. కాని ఈ కష్టాలు శిక్ష కాదు. ఇవి మీ జీవితంలో కొత్త స్థాయికి తీసుకెళ్లే ముందు వచ్చే పరీక్షలు మాత్రమే.
ఈ 4 రోజుల్లో ఆవేశంగా స్పందించకుండా నెమ్మదిగా అడుగులు వేయడం చాలా ముఖ్యం. సహనం అంటే ఓడిపోవడం కాదు, సరైన సమయాన్ని ఎదురుచూడడం. మీరు ఈ సమయంలో ఓర్పును కోల్పోకుండా ముందుకు సాగితే ఇదే సహనం భవిష్యత్తులో మీకు గొప్ప బలంగా మారుతుంది. ఫిబ్రవరి మొదటి 4 రోజులు మిథునరాశివారికి జీవితంలో స్పష్టమైన ఆటుపోట్లను చూపిస్తాయి. ఒకరోజు పరిస్థితులు మీకు అనుకూలంగా అనిపిస్తే మరుసటి రోజే అవి ప్రతికూలంగా మారవచ్చు. ఉదయం తీసుకున్న నిర్ణయం సాయంత్రానికి తప్పుగా అనిపించే పరిస్థితులు ఎదురవుతాయి. ఈ మార్పులు మీ మనసును అయోమయంలో పడేస్తాయి. ఈ సమయంలో స్థిరత్వం లేకపోవడం వల్ల భయం కలగవచ్చు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది. కాని నిజానికి ఈ ఆటుపోట్లు మీ జీవితంలో ఒక కీలక మలుపు దగ్గర ఉన్నారని సూచిస్తున్నాయి. పాత పద్ధతులు ఇక పనిచేయడం లేదు. కొత్త దారులు తెరుచుకుంటున్నాయి కాని అవింకా స్పష్టంగా కనిపించడం లేదు. ఈ కాలంలో ఎదురయ్యే అనిశ్చితి మిన్ను బలహీనుణ్ణి చేయడానికి కాదు, మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు, ఏ దారిలో నడవాలి అనే విషయంపై లోతైన ఆలోచన చేయించడానికి ఇది వచ్చిన దశ. ఈ ఆటుపోట్లను ఓర్పుతో ఎదుర్కొంటే కొద్ది రోజుల్లోనే స్పష్టత రావడం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజుల్లో మిథునరాశివారు ఎదుర్కొనే అత్యంత బాధాకరమైన అంశం అవమానాలు. మీరు మంచి ఉద్దేశంతో చేసిన పనులు, మీ నిజాయితీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మీరు చేసిన ప్రయత్నాలను తక్కువగా చూడడం, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల మనసు తీవ్రంగా దెబ్బతింటుంది. ముఖ్యంగా దగ్గరివారే ఈ బాధకు కారణమవుతారు. మీరు నమ్మిన వ్యక్తుల నుంచే మాటలతో గాయం కలగవచ్చు. ఇది మిథునరాశివారికి చాలా కష్టం, ఎందుకంటే మీరు భావోద్వేగంగా అనుసంధానమై ఉంటారు. ఒక మాట, ఒక ప్రవర్తన మీ మనసును చాలా లోతుగా బాధిస్తుంది. అయితే ఈ అవమానాలు మీ విలువను తగ్గించవు. ఇవి మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. ఎవరికి ఎంతవరకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎవరికి మనసు తెరవాలి అనే విషయంపై స్పష్టత ఇస్తాయి. ఈ సమయంలో మౌనం పాటించడం, భావోద్వేగాలకు లోను కాకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. కాలమే మీ నిజాన్ని బయటపెడుతుంది. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మిథునరాశివారి కుటుంబ జీవితంలో కొంత ఉద్రేకం కనిపిస్తుంది. చిన్న విషయాలకే పెద్ద చర్చలు జరగవచ్చు. మీ అభిప్రాయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రులతో మాటల తేడాలు పెరిగే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం, మీ ఉద్దేశాన్ని వక్రీకరించడం వల్ల అనవసరమైన గొడవలు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు ఎంత నిజంగా ఉన్నా అందరికీ మీ నిజం అర్థం కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనమే గొప్ప పరిష్కారమవుతుంది. సమాజంలో కూడా మీ గురించి అనవసరమైన మాటలు, విమర్శలు వినిపించవచ్చు. మీరు చెయ్యని తప్పులకు కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. కాని ప్రతి విమర్శకు స్పందించడం అవసరం లేదు. కాలక్రమేణా నిజం బయటపడుతుంది. ఈ విభేదాలు శాశ్వతం కావు. మీ సహనం, స్థిరత్వమే ఈ సమస్యలను పరిష్కరించే మార్గంగా నిలుస్తాయి. ఫిబ్రవరి మొదటి 4 రోజుల్లో మిథునరాశివారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి తప్పదు. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖర్చులు మాత్రం అదుపులోకి రాకపోవచ్చు. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడం, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రాకపోవడం వల్ల మనసులో ఆందోళన పెరుగుతుంది. మీరు ఊహించని ఖర్చులు ఒక్కసారిగా ఎదురవడం ఈ సమయంలో సాధారణమే. ఈ కాలంలో డబ్బు విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టడం, ఎవరి మాటల కోసం రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. మీరు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడుకోవడమే ఈ సమయంలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ కష్టకాలం శాశ్వతం కాదు, కానీ మీ ఆర్థిక శైలిని మార్చుకునే అవసరం ఉందని స్పష్టంగా సూచిస్తుంది. ఫిబ్రవరి 3 మరియు 4 తేదీల్లో ఆర్థికంగా కొంత ఊరట కలిగించే సంకేతాలు కనిపిస్తాయి. పూర్తిగా సమస్యలు తొలగిపోకపోయినా దారి కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు ఓర్పుతో, ప్రణాళికతో ముందుకు సాగితే వచ్చే రోజుల్లో డబ్బు విషయంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. బయట ఎన్నో సమస్యలు ఉన్నా ఈ 4 రోజుల్లో మిథునరాశివారు లోపల ఒక విచిత్రమైన శాంతిని అనుభవిస్తారు. సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోయినా వాటిని భరించే శక్తి మీలో పెరుగుతుంది. ఇది మీ అంతరంగ బలం. మీరు ఒంటరిగా ఉన్నా లోపల ఎవరో మీతో ఉన్నారన్న భావన కలుగుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆలోచించినా అదే సమయంలో ఒక నిశ్శబ్దం కూడా అనుభూతి అవుతుంది. గతంలో చిన్న సమస్యకే తీవ్రంగా స్పందించిన మీరు ఇప్పుడు పరిస్థితులను నెమ్మదిగా అంగీకరించే స్థితికి వస్తారు. ఇది పరిపక్వతకు సంకేతం. అంతరంగ శాంతి అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్య కూడా మనసు స్థిరంగా ఉండడం. ఈ శాంతి మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. తొందరపాటు తగ్గుతుంది, ఆవేశం తగ్గుతుంది. ఈ సమయంలో మీరు మీ మనసును వినగలుగుతారు. అదే మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది.
ఈ కాలంలో మిథునరాశివారికి భక్తి సహజంగా పెరుగుతుంది. గతంలో కేవలం అలవాటుగా చేసిన పూజలు ఇప్పుడు మనసుతో చెయ్యాలనిపిస్తుంది. దేవునితో మాట్లాడుతున్నట్లుగా ప్రార్థన చెయ్యాలనిపిస్తుంది. ఇది బాధ నుంచి వచ్చిన భక్తి కాదు, అవగాహన నుంచి వచ్చిన భక్తి. మీరు చూసే ప్రతి సంఘటనలో ఏదో ఒక అర్థం కనిపిస్తుంది. యాదృచ్ఛికంగా వినిపించే మాటలు, కనిపించే సంకేతాలు అన్నీ మీకు ఒక సందేశంలా అనిపిస్తాయి. ఈ సమయంలో దేవాలయాలకు వెళ్లడం, మంత్రాలను శ్రద్ధగా వినడం లేదా జపించడం వల్ల మీ మనసుకు చాలా ఊరట లభిస్తుంది. భక్తి పెరగడం వల్ల భయం తగ్గుతుంది. ఏం జరిగినా చివరికి మంచే జరుగుతుందన్న నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకమే మిథునరాశివారికి ఈ కష్టకాలాన్ని దాటే శక్తిని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో పెద్ద సంతోషాలు లేకపోయినా చిన్న చిన్న ఆనందాలు మాత్రం మీ జీవితంలోకి వస్తాయి. ఎవరో చెప్పే ఒక మంచి మాట, ఎవరో అర్థం చేసుకున్నట్టు చూపించే ప్రవర్తన, అనుకోకుండా జరిగే ఒక చిన్న సంఘటన మీ ముఖంపై చిరునవ్వు తీసుకువస్తుంది. ఈ చిన్న ఆనందాలే ఈ సమయంలో మీకు చాలా ముఖ్యమైనవి. పెద్ద ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగులుతుంది, కానీ చిన్న విషయాల్లో సంతోషాన్ని చూడగలిగితే మనసు తేలికగా ఉంటుంది. మిథునరాశివారు ఈ రోజుల్లో ఈ చిన్న ఆనందాల విలువను అర్థం చేసుకుంటారు. ఈ అనుభవాలు మీకు జీవితం మీద కొత్త దృష్టిని ఇస్తాయి. సంతోషం ఎక్కడో పెద్ద విజయాల్లోనే కాదు, సాధారణ క్షణాల్లో కూడా ఉందని ఈ కాలం మీకు నేర్పుతుంది. ఫిబ్రవరి 1 నుంచి 4 మధ్యలో మిథునరాశివారు కొన్ని అద్భుత అనుభవాలను ఎదుర్కొంటారు. ఇవి చాలా పెద్ద సంఘటనలు కాకపోయినా మీ మనసును తాకే విధంగా ఉంటాయి. మీరు అనుకోని సమయంలో వచ్చే సహాయం, యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు చూసే కలలు, వినిపించే మాటలు, ఎదురయ్యే పరిస్థితులు అన్నీ ఒకే దారిని చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ జీవితంలో మార్పు మొదలైందని సూచించే సంకేతం. ఈ అద్భుత అనుభవాలు మీలోని నిరాశను తగ్గిస్తాయి. మీరు ఒంటరిగా లేరన్న భావనను కలిగిస్తాయి. మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందన్న నమ్మకాన్ని బలోపేతం చేస్తాయి. ఈ నమ్మకమే మిథునరాశివారికి రాబోయే రోజుల్లో కొత్త శక్తిని ఇస్తుంది. ఫిబ్రవరి మొదటి 4 రోజుల్లో మిథునరాశివారు అనుకోని సహాయాన్ని అనుభవిస్తారు. మీరెప్పుడూ ఊహించని వ్యక్తి నుంచి సహాయం రావచ్చు. గతంలో మీ జీవితంలో పెద్దగా ప్రాధాన్యం లేని వ్యక్తి ఒక్కసారిగా మీకు మద్దతుగా నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఒంటరిగా ఉన్నానని భావించిన సమయంలో ఎవరో మీ బాధను అర్థం చేసుకున్నట్టు ప్రవర్తిస్తారు. ఈ సహాయం కేవలం ఆర్థికంగానే కాదు, మానసికంగా, భావోద్వేగంగా కూడా మీకు ఆశ్రయం లభిస్తుంది. మీ మాటలను శ్రద్ధగా విని మీ బాధను తేలికపరిచే ఒక మాట కూడా మీకు పెద్ద శక్తిగా మారుతుంది. ఈ అనుభవం మీలో మనుషుల మీద నమ్మకాన్ని మళ్లీ పెంచుతుంది. ఈ సమయంలో మీరు నేర్చుకునే ముఖ్యమైన పాఠమేమిటంటే, దేవుడు మనుషుల రూపంలో మన జీవితంలోకి వస్తాడు అనే విషయం. మీరు ఎంత కష్టంలో ఉన్నా సహాయం లేకుండా మీరు ఒంటరిగా ఉండరు. ఈ అనుకోని సహాయం మీ జీవితంలో మార్పుకు ఆరంభ సంకేతంగా నిలుస్తుంది. ఈ 4 రోజుల్లో మిథునరాశివారు నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయని గమనిస్తారు. పూర్తిగా సమస్యలు తొలగిపోకపోయినా ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు కాస్త అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఒక చిన్న శుభవార్త, ఒక చిన్న అవకాశమే అయినా మీ మనసులో ఆశను తిరిగి వెలిగిస్తుంది. ఇంతకాలం ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్నకు కొంతమేర సమాధానం దొరకడం మొదలవుతుంది. గతంలో మూసుకుపోయిన దారులు ఇప్పుడు మెల్లగా తెరుచుకుంటున్నట్టు అనిపిస్తుంది. మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని ఈ సమయంలో అర్థమవుతుంది. ఈ మార్పులు చాలా వేగంగా రావు, కానీ స్థిరంగా ఉంటాయి. మీరు ఓర్పుతో, విశ్వాసంతో ముందుకు సాగితే ఈ ప్రతికూల పరిస్థితులు పూర్తిగా మారిపోవడం కేవలం సమయ ప్రశ్న మాత్రమే. ఈ కాలం మిథునరాశివారికి సంపూర్ణ బంగారు కాలం కాకపోయినా దానికి ఆరంభ సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పటివరకు ఎదురైన కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లు అన్నీ వృధా కాలేదన్న భావన కలుగుతుంది. ఇవన్నీ మీ భవిష్యత్తులో రాబోయే మంచి రోజులకు పునాది వేసినట్టుగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు గమనించే చిన్న విజయాలు చాలా ముఖ్యమైనవి. చిన్న అవకాశాలు, చిన్న మార్పులు, చిన్న విజయాలే భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. ఈ సమయంలో మీరు మీ జీవితంపై నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటే అదృష్టం మీవైపు తిరగడం ప్రారంభమవుతుంది. ఈ బంగారు కాలానికి సంబంధించిన సంకేతాలు మెల్లగా కానీ స్పష్టంగా కనిపిస్తాయి. మీరు లోపల నుంచి ధైర్యంగా మారడం, భవిష్యత్తుపై ఆశ పెరగడం ఇవన్నీ ఆరంభ సూచనలే. ఈ కాలంలో మిథునరాశివారు తమ జీవితంలో ఒక లోతైన మార్పును అనుభవిస్తారు. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరిగే మార్పు. గతంలో మీకు బాధ కలిగించిన సంఘటనలు ఇప్పుడు ఒక పాఠంగా మాత్రమే మిగులుతాయి.
భగవంతుడి కరుణ మీపై ఉందన్న భావన బలపడుతుంది. మీరు ఒంటరిగా పోరాడటం లేదన్న నమ్మకం ఏర్పడుతుంది. గతంలో చేసిన తప్పులు, తీసుకున్న తప్పు నిర్ణయాలు ఇప్పుడు మీకు కొత్త దారిని చూపించే అనుభవాలుగా మారతాయి. ఈ కొత్త జీవితమంటే బయట పరిస్థితులు మాత్రమే కాదు, మీ ఆలోచనలు, మీ దృక్పథం, మీ స్పందన అన్నీ మారిపోతాయి. ఇదే నిజమైన మార్పు. ఇదే భగవంతుడి కరుణ యొక్క ప్రభావం. ఈ 4 రోజుల్లో మిథునరాశివారి ప్రేమ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. అపార్థాలు, మాటల తేడాలు, అనవసరమైన అనుమానాలు ప్రేమ సంబంధాలను బాధిస్తాయి. మీరు చెప్పిన మాటను భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవడం లేదా వారి మాటలు మీకు బాధ కలిగించడం సాధారణంగా జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడటం కంటే ఆలోచించి మాట్లాడటం చాలా ముఖ్యం. ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలనే ఆతృత ప్రేమను మరింత దూరం తీసుకుపోతుంది. కొంత సమయం ఇవ్వడం, కొంత మౌనం పాటించడం అవసరం. పరిష్కారమేమిటంటే నిజాయితీ. మీ భావాలను స్పష్టంగా, శాంతంగా చెప్పడం. మాటల కంటే మీ ప్రవర్తన ద్వారా ప్రేమను చూపించడం. ఈ 4 రోజులు మీరు ఓర్పుగా వ్యవహరిస్తే ప్రేమబంధం మరింత బలపడే అవకాశం ఉంది. ఈ సమస్యలు శాశ్వతం కావు. అవి మీ సంబంధాన్ని పరీక్షించడానికి వచ్చిన తాత్కాలిక దశ మాత్రమే. ఫిబ్రవరి మొదటి 4 రోజుల్లో మిథునరాశివారి వివాహ జీవితంలో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు. మాటల తేడాలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, అనవసరమైన అనుమానాలు వివాహబంధంలో దూరాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా గతంలో జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవడం వల్ల వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతుంది. ఈ సమయంలో ఎవరు తప్పు చేశారనే విషయంపై వాదన అవసరం లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనంగా ఉండి పరిస్థితిని చల్లబరచాల్సిన అవసరం ఉంటుంది. మాటల ద్వారా సమస్యను పరిష్కరించాలనుకుంటే మరింత దూరం పెరిగే ప్రమాదముంది. కొంత సమయం ఇవ్వడం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. పరిష్కారమేమిటంటే సహనం మరియు పరస్పర గౌరవం. ఈ 4 రోజులు ఓర్పుగా గడిపితే తరువాతి రోజుల్లో వివాహ జీవితంలో మళ్లీ స్థిరత్వం వస్తుంది. ఈ దశ వివాహబంధాన్ని బలహీనపరచడానికి కాదు, మరింత బలంగా మార్చడానికి వచ్చిన పరీక్ష మాత్రమే. విద్యార్థులైన మిథునరాశివారికి ఈ 4 రోజులు కొంత అయోమయం కలిగించే కాలం. చదవాలనుకున్నా మనసు స్థిరంగా ఉండదు. ఒక విషయంపై దృష్టి పెట్టాలని ప్రయత్నించినా మనసు వేరే ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది. ఇది చదువులో వెనుకబాటుకు కారణమవుతుందేమో అన్న భయం కలుగుతుంది. కాని ఈ కాలంలో చదువు పూర్తిగా పాడవడం లేదు. ఇది తాత్కాలిక దశ మాత్రమే. మీరు చదువుతున్న విషయం మీద ఆసక్తి తగ్గినట్టు అనిపించినా లోపల జ్ఞానం నిల్వ అవుతూనే ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా నెమ్మదిగా చదవడం మేలు చేస్తుంది. ఫిబ్రవరి 4 తరువాత చదువులో స్పష్టత రావడం ప్రారంభమవుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. పరీక్షల కోసం కష్టపడుతున్నవారికి మంచి ఫలితాలు అందుకునే అవకాశముంది. ఓర్పుతో కొనసాగితే ఈ దశ చదువులో మిమ్మల్ని వెనక్కి నెట్టదు. ఉద్యోగంలో ఉన్న మిథునరాశివారికి ఈ 4 రోజులు పని ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా మీ పనికి తగిన గుర్తింపు లభించనట్టుగా భావిస్తారు. పై అధికారుల నుంచి ఒత్తిడి, సహచరుల నుంచి సహకారం లేకపోవడం వల్ల మనసు కుంగిపోతుంది. కొన్ని సందర్భాల్లో మీ పనిని ఇతరులు తమదిగా చూపించుకునే పరిస్థితి కూడా ఎదురవ్వవచ్చు. ఇది మీకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. కానీ ఈ సమయంలో ఆవేశంగా స్పందించడం వల్ల పరిస్థితి మరింత చేదుగా మారే అవకాశముంది. పరిష్కారమేమిటంటే మీ పనిని నిశ్శబ్దంగా, నిబద్ధతతో కొనసాగించడం. ఈ కాలం తరువాత మీ కష్టానికి విలువ దక్కే అవకాశాలున్నాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు ఇప్పుడే నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం ఆగడం మంచిది. ఆర్థికంగా మిథునరాశివారికి ఈ సమయంలో స్థిరత్వం కొద్దిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉండటం, ఆదాయం అంతగా పెరగకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాని ఇది శాశ్వత స్థితి కాదు. మీరు చేసిన శ్రమకు ఫలితం రావడానికి కొంత ఆలస్యం జరుగుతోంది అంతే. ఈ సమయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం, అప్పుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న మొత్తాల్లో అయినా పొదుపు చేయడం మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది. డబ్బు వృద్ధికి సంబంధించి ఈ సమయంలో శ్రమ ఆధారిత మార్గాలే ఫలిస్తాయి. తేలికగా డబ్బు వచ్చే అవకాశాల వైపు ఆకర్షితులవ్వడం నష్టానికి దారితీస్తుంది. ఓర్పుతో కొనసాగితే రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ 4 రోజుల్లో మిథునరాశివారు మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం కోసం పరిహారాలను పాటించడం చాలా మంచిది. ముఖ్యంగా శుక్రవారం రోజు శుభ్రంగా స్నానం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని దేవీ పూజ చేయడం మంచిది. పార్వతీదేవి కరుణ మిథునరాశివారిపై ఈ సమయంలో ప్రత్యేకంగా ఉంటుంది.
ఆమెను స్మరిస్తూ భక్తితో జపం చేస్తే కుటుంబ కలహాలు తగ్గుతాయి, మనసుకు బలం వస్తుంది, భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఈ మంత్రాన్ని రోజుకు కనీసం 11 సార్లు నిద్రకు ముందు శ్రద్ధగా జపించడం మంచిది. ఓం హ్రీం పార్వతీదేవ్యై నమః. ఈ పరిహారాలను నమ్మకంతో పాటిస్తే మిథునరాశివారి జీవితంలో నెమ్మదిగా గాని స్థిరమైన మార్పు తప్పకుండా మొదలవుతుంది. మీరు ఇప్పటివరకు ఈ వీడియోను శ్రద్ధగా విన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక మాట మీ హృదయాన్ని తాకి ఉంటుంది. మిథునరాశివారికి ఇది కేవలం రాశి ఫలాలు మాత్రమే కాదు, మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలకు ఒక అర్థాన్ని చూపించే ప్రయత్నం. మీ బాధలు, మీ ఓర్పు, మీ కన్నీళ్లు వృధా కావు. భగవంతుడి కృపతో మీ జీవితంలో మంచి మార్పు తప్పకుండా వస్తుంది. ఈ వీడియో మీకు మానసిక ధైర్యమిచ్చి ఉంటే, లేదా మీ పరిస్థితిని అర్థం చేసుకునేలా సహాయపడితే, దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. వాళ్ల జీవితాల్లో కూడా ఇది ఒక ఆశగా మారవచ్చు. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు, భావోద్వేగ రాశిఫలాలు, దైవ కృపతో నిండిన సందేశాల కోసం మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మా శక్తి, మీ నమ్మకమే మా సేవ. మీ జీవితంలో శాంతి, సంతోషం, స్థిరత్వం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.